నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. నవగ్రహాలు మన జీవితంపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. వాటిలో ఏ గ్రహ బలం ఏంటి? గ్రహ బలం బాగుంటే మంచి జరుగుతుందా? మరి దానికి ఎలాంటి పూజలు చేయాలి? ఎలా ప్రసన్నం చేసుకోవాలో చాలా మందికి తెలీదు. నక్షత్రాన్ని బట్టి మీ జాతకంలో గ్రహ దోషాలు, వాటి పరిహారాల గురించి వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో శ్రీ విద్యా ఉపాసకురాలు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. ఆవిడని అడిగి అనేక విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం మనం నవగ్రహాలు వాటికి సంబంధించినటువంటి పరిహారాలను తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు శుక్రగ్రహం గురించి వివరించండి. తప్పకుండా. శుక్రుడు అంటేనే మనకి భోగాలకి, యోగాలకి, అదృష్టానికి, మనకన్నిటికి జాతకంలో శుక్రుడు బలం కంపల్సరీగా ఉండాలి. హుహు. జాతకంలో ఈ బలం శుక్రుడు బలం లేకపోతే ఏ విషయమైనా సరే వాళ్ళెంత గొప్పవాళ్ళైనప్పటికీ కూడా ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని అనుభవించేటట్టుగా అనిపించదు వాళ్ళకి. హ్మ్. ఎందుకంటే మానసిక ప్రశాంతత ఎలాగైతే చంద్రుడు లేకపోతే, చంద్రబలం జాతకంలో లేకపోతే మనం అనుభవించలేమో, అలాగే శుక్రుడు యొక్క అనుగ్రహం లేకపోతే ఎంత డబ్బున్నా చాలామంది చూస్తుంటారు. చాలా డబ్బుంటుంది. కానీ వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. సంతోషం ఏదో ఒక లోటు కనిపిస్తుంటది మనసులో. ఏదో ఒక వెలితి, ఇంకా ఏదో జరగాలి. నాకెందుకో అనిపించట్లేదని. సంసారం, జీవితం, ఆనందం, పిల్లలు అన్ని విధాలా బాగున్నప్పటికి కూడా ఆ ఆనందమైనది అనుభవిస్తున్నాం అనే హ్యాపీనెస్ అనేది కనిపించదు. ఈ కనిపించకపోవడానికి కారణం ఏంటంటే జాతకంలో శుక్రుడు బలంగా లేకపోవడం, శుక్ర బలం లేకపోవడం వల్ల జరుగుతుంటది. జనరల్‌గా శుక్రుడు బలం ఉంటే ఏమేమి జరుగుతాయో ఫస్ట్ మనం అది తెలుసుకుందాం. హ్మ్. ఎందుకంటే శుక్రుడు యొక్క బలం ఎలా ఉంటుంది అంటే, జాతకంలో శుక్రుడు యొక్క అనుగ్రహం మనకి కలిగితే, చిన్నప్పటి నుంచి జీవితంలో ప్రతీదీ చాలా కంఫర్టబుల్ జోన్‌లో బతుకుతాం. అంటే ఏంటంటే, అన్ని విధాల మనకి ప్రతీదీ అనుకూలంగా మారుతూ ఉంటది. ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. శుక్రుడు బాలేపోతే ప్రతికూలంగా అనిపిస్తుంది. అంటే నెగెటివ్ ఎనర్జీస్, వైబ్రేషన్స్. చాలామంది చూడండి, మా వాడు పుట్టాడు. అప్పటినుంచి మాకన్నీ కలిసొచ్చాయి. బ్రహ్మాండంగా ఉంది. హ్మ్. హ్మ్. జీవితంలో ఏ లోటు లేకుండా వాడు పెరుగుతున్న కొద్దీ వాడి కోసం అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి మహాలక్ష్మి మాకు అన్నీ ఏర్పాటు అవుతూనే ఉన్నాయి. అది ఏ ముహూర్తాన మా ఇంట్లో అడుగుపెట్టిందో ఆ రోజు నుంచి మాకు అన్నీ కలిసొస్తాయి అని చెప్పి ఇలా చెప్తూ ఉంటారు కదా! ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే వాళ్ళొచ్చినా, వాళ్ళక్కడ ఉన్నా, అడుగుపెట్టినా అలా వేష విశేషం కలుస్తుంటది. అంటే ఇక్కడ ఏంటంటే పుట్టుకతో శుక్రమహాదశ చాలా మంది పుడతారు. అలాగే అత్తగారింటికొచ్చిన తర్వాత అమ్మాయికి శుక్రమహాదశ స్టార్ట్ అయిందనుకోండి. ఆ అమ్మాయి వేళ విశేషం వచ్చిన దగ్గర నుంచి అన్ని విధాల అబ్బాయికి కలిసొచ్చింది. అందుకే ఆ అమ్మాయి వచ్చిన వేళ విశేషం మహాలక్ష్మిలాగా అన్నీ కలిసొచ్చాయని చెప్తారు కదా! దీనికి రీజన్ అనమాట. సో, హుహు. శుక్రదశ చాలా చాలా ముఖ్యమైనది మన జాతకంలో. హుహు. శుక్రుడు ఉండే దశ ఏంటంటే 20 ఏళ్ళు ఉంటుంది ఈ దశ. హుహు. సో, 20 ఏళ్ల దశని మనం ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది అంటే, బాగుంటే చాలా బ్రహ్మాండమైన ఆనందాన్ని, సంతోషాన్ని, సుఖాల్ని, భోగాల్ని హ్మ్. అనుభవిస్తాం. హ్మ్. బాలేకపోతే అన్ని కష్టాలు, బాధలు, నష్టాలు, ఇక శని దేవత దరిద్రము అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ శుక్రుడు బాలేపోవడం వల్ల వచ్చే జాతకంలో ఉండే బలహీనలమాట ఇవన్నీ. దీనివల్ల ఏంటంటే చాలా వరకు శుక్రుడు బాలేదు అని తెలిసిన దగ్గర నుంచి వాళ్ళు ఏది ముట్టుకున్నా అది మసైపోతుంటుంది. అందుకని చాలామంది అసలు వీళ్ళకి ఏ వ్యాపారం చేసినా ఏదైనా చెయ్యి వేస్తే అది మా వాడు అది మసైపోతుంది. అది వ్యాపారం జరగదు వాళ్ళకి. అలాగే చదువు ఎక్కదు. తర్వాత ఆడవాళ్ళ విషయంలో ఏంటంటే ఎప్పుడు వాళ్ళు కొడుతూనే ఉంటారు, తిడుతూనే ఉంటారు, విసుక్కుంటూనే ఉంటారు. అంటే వాళ్ళ జాతకంలో శుక్రుడు యోగం లేకపోతే వాళ్ళకి ఇలాంటి కష్టాలొస్తుంటాయి. సో, శుక్రుడు బావుంటే ఇలాగుంటే, బాలేపోతే ఇలా విధంగానే ఉంటాడు. సో, బాగుంటే చూడగానే ఆ అమ్మాయిని మహాలక్ష్మిలా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈ అమ్మాయిని చూడగానే ప్లెజెంట్ అనిపిస్తుంది మాకు. ఆ అమ్మాయితో మాట్లాడాలనిపిస్తుంది అని చెప్పి అనేవాళ్ళు. తర్వాత శుక్రుడు బావుంటే అబ్బాయికి చిన్న మొదలుపెట్టిన ఒక రూపాయితో మొదలుపెట్టిన వ్యాపారం లక్షల కోట్లు సంపాదించే అవకాశం కూడా వెళ్తుందన్నమాట. హుహు. చాలామంది ఇళ్లల్లో మా ఆవిడ తాళి తీసి నేను బిజినెస్ వ్యాపారం మొదలుపెట్టానండి. ఇవాళ ఇంత ఇంత స్థాయిలో ఉన్నానని చెప్పేసి. దీనికి కారణం కూడా శుక్రుడు ఒక అనుగ్రహం ఉంటే వాళ్ళు దినదిన అభివృద్ధి అనేది ఉంటుంది. శుక్రుడు ఒకవేళ బాలేకపోతే చాలా కష్టపడాలి. హ్మ్. హ్మ్. అది. మేడం ఇది శుక్ర మహర్దశ అని అంటూ ఉంటారు కదా! అసలు అదంటే ఏంటి? శుక్ర మహాదశ అనేది ఏంటంటే జాతకంలో నక్షత్రాలు అంటారు. వింశోద దశ. అంటే మనం ఏ ఎలా పుట్టాలి? ఎందుకు పుట్టాలి భూమి మీద అనేది మన జాతకంలో పూర్వజన్మ మన ప్రారంధ కర్మ ఏదైతే ఉందో అది అనుభవించడానికి పుడతామట. హుహు. అయితే ఏ రాశిలో పుట్టాలనేది మన పూర్వజన్మ సుకృతంతో పుడతామనమాట ఇక్కడ. హుహు. ఏంటి ఏ లగ్నంలో పుట్టాలనేది మన ఇంటి వాళ్ళు అంటే మన పెద్దవాళ్ళు పితృదేవతల యొక్క అనుగ్రహంతో పుడతారు. హుహు. సో, ఈ లగ్న జాతకులు అంటే ఈ లగ్న జాతకులు ఈ ఇంట్లో పుట్టాలంటే
పితృదేవతలకు అనుగ్రహం ఉంటేనే ఆ లగ్నంలో పుడతారు. హ్మ్. కానీ మన పూర్వజన్మ మనం ఏం చేసామో, మనం ఏం అనుభవించాలనుకుంటున్నామో, ఆ జన్మ అనుభవించడానికి మనం ఆ రాశిలో పుడతాం. సో, ఆ నక్షత్రంలో పుడతాం. ఆ నక్షత్రం శుక్రమహాదశ అనేది అంటే శుక్రమహాదశ అనేది జాతకంలోని వస్తుంది. తర్వాత నక్షత్రానికి వింశోద దశ అంటాం. అంటే శుక్రుడికి సంబంధించిన నక్షత్రాలు ఉంటాయి కదా మనకి. పూర్వాషాఢ, పూర్వ ఫాల్గుని, భరణి నక్షత్రం. ఈ 3 నక్షత్రాలు శుక్రుడికి సంబంధించిన నక్షత్రాలు. ఒకవేళ భరణి నక్షత్రం పుట్టారనుకోండి, 20 ఏళ్ళు వాళ్ళకి శుక్రమహాదశ ఉంటుంది. అందుకే మేషరాశిలో పుట్టిన వాళ్ళు మహాజాతకులు, గొప్పవాళ్ళు, మేధావులు అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు పుట్టడమే శుక్రమహాదశతో పుడతారు. శుక్రమహాదశ పుట్టడంతో శుక్రుడు ఒకవేళ నిజంగా వాళ్ళ జాతకానికి బలంగా ఉంటే, ఆ బలం ఏం చేస్తుందంటే వీళ్ళని దినదిన అభివృద్ధిలో ఉండి, చిన్నప్పటి నుంచి వీళ్ళు అన్ని విషయాల్లోని ముందుండి పెద్ద పెద్ద విద్యల్లో, పెద్ద పెద్ద పదవుల్లో, ఉన్నతమైన విద్యలో, ఉన్నతమైన పదవుల్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎక్కువ. హుహు. అదే శుక్రుడు బాలేదంటే ఇక పుట్టినప్పటి నుంచి వీడు ఏ ముహూర్తాన్ని పుట్టాడో మా జీవితంలో అన్నీ నాశనం అయిపోయి, ఏది లేదు, అన్నీ పోయి అన్నీ కష్టపడుతున్నాం. ఆ అబ్బాయికి 20 ఏళ్ళు వచ్చే వరకు, లేదా ఆ అమ్మాయికి 20 ఏళ్ళు వచ్చే వరకు తల్లిదండ్రులు చాలా చాలా కష్టాలు అనుభవిస్తారు. అంటే ఈ హుహు. దశ బాలేకపోతే వాళ్ళకి. హుహు. సో, ఇక్కడ నక్షత్రానికి అది దేవత శుక్రుడు. అలాగే జాతకంలో లగ్నానికి శుక్రుడు బాగుండాలి. హుహు. ఒక నక్షత్రం ఒక్కడే ఉంటే కాదు. నక్షత్రానికి ప్లస్ లగ్నానికి 2 కలిసి మ్యాచ్ అయితేనే ఈ ఈ భోగాన్ని అనుభవిస్తారు. ఓన్లీ శుక్రమహాదశే ఉంది కదా అని చెప్పి శుక్రమహాదశని మనం తీసుకుంటే లగ్నానికి ఆయన పాప అయ్యాడనుకోండి, ఖచ్చితంగా ఆయన పాప ఫలితాలు ఇస్తాడు. లగ్నానికి శుభుడయ్యాడనుకోండి, ఖచ్చితమైన శుభ ఫలితాలు ఇస్తాడు. హుహు. ఇక్కడ దశ వేరు, మళ్ళీ లగ్నానికి ఆయన ఏమైనా చూసుకోవడం వేరు. ఈ 2 కాంబినేషన్స్. ఈ 2 కాంబినేషన్స్ చూసుకోవాలి. తర్వాత ఏ ఇంట్లో శుక్రుడు ఉంటాడో ఆ ఇంట్లో దాని ఒక ప్రతికూలత, అనుకూలత ఉంటాయి జాతకంలో. ఆ ప్రతికూలత అనుభవించాలి వీళ్ళు, అనుకూలతని అనుభవించాలి. హ్మ్. సో, అనుకూలం అనుభవించడం అనేది చాలా అదృష్టమైన జీవితం. అంటే ఇవాళ మనం శుక్రుడు తెలుసుకోవాలి అనుకుంటే, ఇంకా తెలుసుకోవాలంటే చాలా చాలా సింపుల్‌గా ఏంటంటే, ఇవాళ మనం కంప్లీట్‌గా ఒక హాయిగా కూర్చొని కాఫీ తాగుదాం అంటే కూడా శుక్రుడు యొక్క అనుగ్రహం కావాలి. హ్మ్. ఈ పెద్ద పెద్ద కోరిక అక్కర్లేదు, చిన్న కోరిక. హాయిగా కూర్చొని ఎవ్వరు డిస్టర్బ్ లేకుండా ఒక కప్పు కాఫీ తాగాలనుకున్నాం అనుకోండి. ఆ కప్పు కాఫీ మన జీవితంలో రావడానికి కూడా శుక్రుడు యొక్క అనుగ్రహం ఉంటేనే వస్తుంది. లేకపోతే ఆ హ్మ్. కాఫీ కొని రాదు. హ్మ్. అలాగా ఉంటాయన్నమాట. అంటే చిన్న చిన్న మైనర్స్ కూడా మనం దీన్ని క్యాచ్ చేయగలం శుక్రుడు బాలేకపోతే. హ్మ్. చిన్న హ్మ్. చిన్న విషయాల్ని. శుక్రుడు బావుంటే వాళ్ళు గుడిసెలో ఉన్నా చాలా హ్యాపీగా, సంతోషంగా వాళ్ళు అనుకున్నది వాళ్ళు రాత్రికి అందరు కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ, ఏదో వాళ్ళు తినే పచ్చి మెతుకులైనా చాలా బ్రహ్మాండంగా పరమాన్నంలా వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు తింటారు. హ్మ్. శుక్రుడికి బాగోలేకపోతే చాలా చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా ఏంటంటే శుక్రుడు బలం లేకపోతే అన్నిటికంటే ముఖ్యం వాళ్ళలో ఆకర్షణ ఉండదు. ఏం చూసినా వాళ్ళు ఎందుకో నాకు వీళ్ళు నచ్చలేదు. వాళ్ళు చాలా అందంగా ఉండొచ్చు. చాలా మంచి పర్సనాలిటీస్‌తో ఉండొచ్చు. అయినప్పటికీ కూడా వాళ్ళ మీద మనకి ఎటువంటి ఎమోషను రాదు. హుహు. ఇప్పుడు చూడండి, కొంతమంది మనం చూడగానే మన మనసులో బాధంతా వాళ్ళు చెప్పేసుకొని, బాధను తీరిపోయింది. వీళ్ళు మనకు బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. లేదా వీళ్ళు మనకు బెస్ట్‌గా ఏమైనా చేసి పెడతారు అనే నమ్మకం కలుగుతుందా? హ్మ్. హ్మ్. శుక్రుడు గనుక బలంగా లేకపోతే వాళ్ళ మీద నమ్మకం ఉండదు. ఈ శుక్రుడు బలంగా లేకపోవడం వల్ల వాళ్ళ మీద మనకేమనిపిస్తదంటే, వీళ్ళు మోసం చేసేవాళ్ళేమో, వీళ్ళు మనల్ని ఏమారుస్తారేమో, వీళ్ళకి మనం చెప్పకుండా ఉండడం బెటరు అని చెప్పి వాళ్ళని చాలా అవాయిడ్ చేసేస్తామన్నమాట. అది దూరం పెడతాం వాళ్ళని ఎప్పుడు. హ్మ్. 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 కలుపుకోరు. అది ఇంట్లో వాళ్ళకున్న శుక్రబలం లేకపోతే ఏంటంటే ఒంటరి వాళ్ళలా ఫీల్ అవుతారు. ఇంట్లో అంతమంది ఉన్నా వీళ్ళతో షేర్ చేసుకోరు, వీళ్ళని కలుపుకోరు, వీళ్ళ దగ్గర రానీయరు. ఇవన్నీ కూడా వాళ్ళు శుక్రుడు ఒక ఎనర్జీస్ లేకపోవడం వల్ల జరుగుతుందన్నమాట. శుక్రుడు బావుంటేనే ఆ యోగం, ఆ కాంబినేషన్స్ మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. హ్మ్. హ్మ్. లేకపోతే చాలా నెగెటివ్ ఎనర్జీస్ కనిపిస్తాయి. హ్మ్. అందువల్ల జాతకంలో ముఖ్యంగా వివాహానికి శుక్రబలం కంపల్సరీ కావాలి. హుహు. శుక్రబలం ఉంటేనే అన్యోన్య దాంపత్య జీవితం. హ్మ్. 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 ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి గొడవలు లేకుండా చక్కగా భార్యాభర్తలిద్దరూ కలిసి ఉండగలుగుతారు. శుక్రుడు బావుంటేనే మంచి సంతానం కలుగుతుంది. అవును. శుక్రుడు గ్రహం బాలేపోతే సంతానం మంచిగా పుట్టరు. ఏదో ఒక అవయవం లోపంతో పుడతారు. అలాగే భార్యాభర్తల మధ్యన ఎప్పుడు ఏదో ఒక గొడవ, కీచులాట ఉంటూనే ఉంటుంది. హ్మ్. దీనికి శుక్రుడు యొక్క అనుగ్రహం ఉంటేనే బావుంటదనమాట. ఓకే. అంటే దీనికి పర్టిక్యులర్‌గా చేసుకోవాల్సిన పరిహారాలు లాంటివేమైనా ఉన్నాయా మేడం? అంటే ఈ దేవుడి గుడికి ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ పరిహారం చేసుకోవాలన్నవేమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయన్న. నవగ్రహాలకి ఖచ్చితంగా పరిహారాలున్నాయి. అయితే శుక్రుడు పూర్తి శుభగ్రహం. ఒక ఎమోషన్ ప్లానెట్ మాట చెప్పాలంటే. చాలా ఎమోషనల్ ప్లానెట్. దీనికి మనం పరిహారాలు, జపాలు, శుక్రాచార్యుల వారికి జపము, అనుష్ఠానాలు, తర్వాత తర్పణము, హోమము ఇవన్నీ ఉంటాయి ఖచ్చితంగా. అయితే వీటన్నిటికంటే ముఖ్యంగా మనం ఆచరించవలసిందేంటంటే ఈ జనరేషన్ వాళ్ళందరూ. అంటే పూర్వం వాళ్ళేమో ఒక 50, 60 ఏళ్ల వాళ్ళకి ఎందుకంటే అసలు ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పటికి కూడా తెలిసేది కాదు. హ్మ్. 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 ఎందుకంటే వాళ్ళు చాలా గౌరవంగా పెద్దవాళ్ళతో మాట్లాడేవాళ్ళు.
ఇప్పుడు తల్లి చెప్పింది ఏదైనా, తల్లి చాలా గయ్యాళిదనుకోండి, మహా గయ్యాళిది, ఊర్లో అందరితో గొడవలు పడుతుంటది. కానీ కొడుకు విషయంలో తల్లికి అదే ఆవిడే కదా! ఆవిడని కొడుకున అమ్మ నువ్వు గయ్యాళివి అలా అరుస్తే అలా అందరూ ఊరుకోరు, తిడతారని చెప్పేవాడు కాదు. పాపం మా అమ్మగారు అంతేనయ్యా, మా అమ్మగారిని మీరు అర్థం చేసుకోవాలి. అమ్మ కాస్త అర్థం చేసుకో అమ్మా అని చెప్పి బతిమాలి మాట్లాడేవాళ్ళు. ఇవాళ అలా మాట్లాడరు కదా! హ్మ్. ఏంటి తల్లితోటి గౌరవంగా మాట్లాడేవాళ్ళు, భార్యని గౌరవంగా చూసేవాళ్ళు, తర్వాత తోబుట్టువుల్ని గౌరవంగా చూసుకునేవాళ్ళు. ఎప్పుడైతే ఆడవాళ్ళని గౌరవంగా చూస్తారో, అప్పుడు ఈ శుక్రుడు ఒక బలం లేకపోయినా, ఆ జాతకంలో శుక్ర బలం లేకపోయినా బలం వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆడవాళ్ళని హీనంగా చూస్తామో, ఆడవాళ్ళని దూషిస్తూ ఉంటామో, ఆడవాళ్ళని విమర్శిస్తూ ఉంటామో, చాలామంది విమర్శిస్తారు బాగా. మీకు అలా లేదు, మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పేసి. ఈ విమర్శ ఎప్పుడైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి శుక్రుడు బలంగా ఉన్నప్పటికీ కొన్ని జాతకంలో ఎప్పుడైతే విమర్శ చేశారో వాళ్ళు శుక్ర బలం తగ్గిపోతుంటది. సో, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇంట్లో వాళ్ళతో గానీ, బయట వాళ్ళతో గానీ, స్త్రీ అంటే తల్లి, సోదరి, భార్య వీళ్ళని చాలా గౌరవంగా మాట్లాడాలి. ఇంకా బయట వాళ్ళ విషయంలో చాలా గౌరవంగానే ఉండాలి. వాళ్ళు తప్పున్నా సరే, మనం గౌరవంగా మాట్లాడడం వల్ల మనకి శుక్రాచార్యుల వల్ల అనుగ్రహం కలుగుతుంది. సో, జాతకంలో ఒకవేళ శుక్రబలం లేకపోతే శుక్రబలం వచ్చే అవకాశం ఉంటుంది. శుక్రబలం అనేది మనకుంటే మనకు కావాల్సిన కంఫర్ట్ జోన్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మనకి ఒకప్పుడైతే లగ్జరీ లైఫ్ అనుకునేవాళ్ళం. ఇవాళ అవన్నీ నీడ్స్ అయిపోయాయి. అంటే ఏంటి అవసరాలయిపోయాయి. ఎంత అవసరాలయిపోయాయంటే ఒక ఏసీ అవసరం, కారు అవసరము, ఒక ఇల్లు అవసరం. ఇలా అయిపోయాయి. ఒకప్పుడు ఇల్లంటే పెద్ద లగ్జరీ మనకి. అవును. అమ్మో! పెద్ద ఇల్లు కట్టుకోవడమేనా అని చెప్పేసి అనుకునేవాళ్ళు. కారా అమ్మో! పెద్ద కారు కొనుక్కోవడం అవసరమా అనేసి. అమ్మో! మనం నగలు వేసుకోవడమేనా అని చెప్పేసని. ఇవాళేంటంటే అవన్నీ మనకి అవసరాలయిపోయాయి. ఖచ్చితంగా వేసుకోవాలి, ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ హ్మ్. చేయాలి, నలుగురిలో మనం బతకాలి అంటే ఇవి మినిమమ్ అనమాట. ఇది అవసరం, అత్యంత అవసరాలన్నమాట ఇవన్నీ. ఇలాంటి అవసరాలైనవి ఇంకా మనకు కావాలి అంటే, ఇంకొంచెం కంఫర్ట్‌గా కావాలంటే శుక్రుడికి అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. సో, హ్మ్. వీళ్ళేం చేస్తారు, తల్లిదండ్రులని గౌరవంగా చూడాలి, భార్యని గౌరవంగా చూడాలి, సోదరీమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవంగా చూడాలి. తర్వాత ఆడవాళ్ళతో గౌరవంగా మాట్లాడడం, తల్లిదండ్రులతో గౌరవంగా ఉండడం. ముఖ్యంగా భార్యని ఎప్పుడు కూడా భార్య ఈయనకంటే తెలివైన అవ్వచ్చు, తెలివి లేకపోయినా ఉండొచ్చు ఆ అమ్మాయి. ఎలాగైనా ఉండనివ్వండి. కానీ తన భార్యని తను గౌరవంగా చూడడం వల్ల శుక్రుడు ఒక అనుగ్రహం కలుగుతుంది. హుహు. ఎందుకంటే చాలా ఎమోషనల్ ప్లానెట్ మాట అది. సో, మన ఎమోషన్‌ని క్యాచ్ చేస్తుంది ఎప్పుడు కూడా. మనం ఎంత ప్రేమగా ఉంటామో ఆ ప్రేమకి అక్కడ ఉంటాడాయన. ఎక్కడైతే విమర్శాత్మకంగా ఉంటుందో అక్కడి నుంచి వెళ్ళిపోతాడాయన. హుహు. సో, జాతకంలో గ్రహాల్లో నవగ్రహాల్లో అన్ని గ్రహాలకి పరిహారాలుంటాయి. శుక్రుడికి పరిహారం మాత్రం ఖచ్చితంగా స్త్రీలతోనే ఎక్కువ పరిహారాలుంటాయి. అంటే స్త్రీలని గౌరవిస్తూ ఉంటే, స్త్రీలతో మంచిగా మాట్లాడుతూ ఉంటే, స్త్రీలని ఏమి అనకుండా ఉంటే చాలు వీళ్ళు. హ్మ్. ఆ శుక్రాచార్యుల యొక్క అనుగ్రహం కలుగుతుంది వీళ్ళకి. హుహు. ఓకే. మేడం ఈ శుక్రగ్రహం గురించి చాలా చక్కటి విషయాలని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. చూసారుగా జయప్రద గారు గ్రహాల గురించి ఎంత బాగా వివరించారో. మీకేమైనా సందేహాలుంటే కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. మా ఆర్‌వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. నమస్తే.